నమస్తే ఫ్రెండ్స్. నాకు భవానీ మాల వేసుకోవాలని చిన్నగా ఉన్నప్పటి నుంచి కోరిక. కానీ ఏం చేద్దాము, ఇంట్లో పనులన్నీ చేయాలి. నేనే ఉడవాలి, తుడవాలి, తోమాలి, పిండాలి, కడగాలి, అన్నీ చేయాలి కదా. అలాంటప్పుడు భవానీ మాల వేసుకోవాలో వేసుకోవద్దో నాకు తెలియదు. కొంతమందిని అడిగితే ఉడవద్దు అన్నారు, తుడవద్దు అన్నారు, ఎంగిలి ప్లేట్లు ముట్టుకోవద్దు అన్నారు. అందుకనే నేను వేసుకోలేదు. మా అమ్మాయికి మా అబ్బాయికి ఈసారి మాలలు వేపించాను. మా అమ్మాయికి కాళ్ళ పారానికి పెట్టి అమ్మవారిలాగా అలంకరిస్తున్నాను. చూడండి, కాళ్ళకి పారాని పెడుతున్నాను. మా అమ్మాయికి అయితే చాలా ముద్దుగా ఉంది. కాళ్ళకి నిండుగా పసుపు పెట్టాను. ఇది ఎంతో అదృష్టం ఉంటేనే ఆ భవానీ మాల వేసుకోగలుగుతాము, వేసుకుంటారు. అందరికీ వేసుకోవాలంటే సాధ్యం కాదు. కొంతమందికి పడకుండా ఉండొచ్చు, కొంతమంది వేసుకోవాలన్నా వాళ్ళకి కుదరకపోవచ్చు, కొంతమంది వేసుకోవాలంటే భయపడవచ్చు. చూడండి, కాళ్ళకు నిండుగా పసుపు పెట్టాను. ఇప్పుడు సింధూరంతో అమ్మాయి పాదాలను అమ్మవారి పాదాలలాగా సింధూరాన్ని పెడుతున్నాను. చూడండి, అమ్మవారికి ఎంత నిండుగా ఉంటాయో కదా. సింధూరము పసుపు రాసి సింధూరం పెడితే అమ్మవారి పాదాలు చాలా అందంగా కనబడతాయి. చూడండి, మంచిగా పసుపు పెట్టాను నిండుగా. ఇప్పుడు సింధూరము రాస్తున్నాను. సింధూరము పెట్టడం కూడా కొంచెం లావుగానైనా పెట్టుకోవచ్చు, కొంచెం సన్నగానైనా పెట్టుకోవచ్చు. కొంతమందికి ఇష్టం ఉండదు, కానీ అమ్మవారి మాల వేసుకున్నప్పుడు ఇలా పసుపు రాసుకొని సింధూరంతో అలంకరించుకుంటే పాదాలు చాలా అందంగా కనబడతాయి. చేతి నిండా 2 చేతులకి రెడ్ గాజులు వేసుకొని, ముఖానికి కొంచెం లైట్గా పసుపు రాసుకొని, బొట్టు పెట్టుకొని, గంధం పెట్టుకొని, తలలో పూలు పెట్టుకొని, రెడ్ డ్రెస్ వేసుకొని, మెడలో కండువ వేసేసుకొని, ఇలా అమ్మవారిలాగా పాదాలకి పారాని పెట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళుతుంటే సాక్షాత్వము ఆ అమ్మవారే నడిచి వచ్చినట్టు అనిపిస్తుంది కదా. నాకైతే చాలా ఇష్టమండి ఇలా. మీకు ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు, కానీ నాకైతే చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇష్టము. ఇంట్లో చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. ఉన్న పిల్లలకి చేయడానికి రాదు, ఊడవడానికి రాదు, తుడవడానికి రాదు, వంటలు చేయడానికి రాదు. ఇంకా అలాంటప్పుడు ఏం చేయను, అన్నీ నేనే చేసుకోవాలి కదా. నేను చేసి పెడితే పిల్లలకి ఇప్పుడు ఉపయోగపడుతుంది. అదే నేను వేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది అయ్యేది, నాకు ఇబ్బంది అయ్యేది. పిల్లలకు మాత్రం వేపించాను మాలలు, ఇద్దరికి వేపించాను. అమ్మవారి దయ వల్ల అమ్మవారి నవరాత్రులు 11 నవరాత్రులు వచ్చాయి కదా ఈసారి. చాలా మంచిదంట. ఇద్దరికి వేపించాను. చూడండి, ఒక కాలుకైతే ఇప్పుడు సింధూరాన్ని రాసి ఇలా చుక్కల్లాగా పెడుతున్నాను. ఇలా పెడితే అమ్మవారి పాదాలు ఎంత అందంగా కనబడతాయో కదా. నాకైతే చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. అమ్మవారి రూపాన్ని చూసిన, అమ్మవారి అలంకరణ చూసిన చాలా ఇష్టమండి. అమ్మవారిని చూస్తే చాలా అంటే చాలా ఇష్టం నాకు. ఈ 11 రోజులు అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో ఉంటుంది కదా. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సారీ కట్టిపిస్తారు, ఒక్కొక్క మాల వేస్తూ ఉంటారు, రకరకాల పూలతో అమ్మవారిని అలంకరిస్తారు, గాజులతోని, పువ్వులతోని చాలా బాగా అలంకరిస్తారు. చూడడానికైతే 2 కళ్ళు సరిపోవు కదా. ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఆ అమ్మవారి మాలను వేసుకోవడము, ఆ అమ్మవారిని అలంకరించడము, ప్రతిరోజు ఆ అమ్మవారికి పూజ చేయడము ఎంత అదృష్టమో కదండి. అమ్మవారి మాల వేసుకున్నప్పుడు అమ్మవారికి అలంకరించడం కానీ, రకరకాల పిండి వంటలు చేసి పెట్టడం కానీ, ఆ అమ్మవారి నామాలను స్మరించడం కానీ, ప్రతిరోజు ఉదయము సాయంత్రము ఆ అమ్మవారికి దీపారాధన చేయడము, అమ్మ నామాలను జపించడము, చాలా కఠినంగా అమ్మవారికి దీక్ష చేయడము చాలా అంటే చాలా బాగా చేస్తారు కదా. నాకైతే చాలా ఇష్టమండి. ఆ అమ్మవారి నవరాత్రులు వచ్చినాయి అంటే చాలు
చాలా అంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుందండి. అసలు ఏ నొప్పులు అనిపించవు. చాలా అంటే చాలా హుషారుగా ఉంటుంది ప్రాణం. అమ్మవారి నవరాత్రులు వచ్చినాయి అంటే చాలు, చాలా అంటే చాలా కన్నుల పండుగ అనిపిస్తుంది కదా. అలా అమ్మవారు మనం బయటికి వెళ్ళినప్పుడు అమ్మవారి రూపాన్ని చూడగానే మనకి ఎక్కడలేనంత ఎనర్జీ వస్తుంది, సంతోషం వస్తుంది. ఆ అమ్మను ఒక్కసారి చూడాలని, ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలని అలా అనిపిస్తూ ఉంటుంది కదా. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతుందండి. చూడండి అమ్మాయి పాదాలు ఎంత అందంగా కనబడుతున్నాయో కదా. పచ్చగా పసుపు రాసి రెడ్గా సింధూరంతో పెడుతున్నాను. చూడడానికైతే నాకు రెండు కళ్ళు సరిపోతలేవండి. ఎంత బాగున్నాయో చూడండి అమ్మాయి పాదాలు. ఇలా అమ్మవారు మాల వేసుకున్నప్పుడు ఇలా పాదాలకి పారాన్ని పెట్టుకొని అమ్మవారి దగ్గరికి వెళ్తే అమ్మవారు చాలా సంతోషిస్తుందంట. అమ్మవారినే సాక్షాత్తము చూసినట్టు మనకు అనిపిస్తుందంట. ఇలా నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయడము మర్చిపోకండి, లైక్ కొట్టడము మర్చిపోకండి. మీ ఇంట్లో ఎవరైనా మాల వేసుకుంటే ఇలా కాళ్ళకు పసుపు రాసి సింధూరం పెడితే చాలా మంచిదండి. అమ్మవారికి చాలా ఇష్టము. అమ్మవారి పాదాలకు పసుపు రాసి సింధూరంతో మనము ఇలా బొట్లు పెడితే చాలా అంటే చాలా ఇష్టము అమ్మవారికి. నేనైతే ఇలా చేశాను. నాకు తెలిసినంత వరకైతే చెప్తున్నానండి. ఇంకా మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నా వీడియో అయితే షేర్ చేయడము మర్చిపోకండి. నాకైతే అమ్మవారికి ఇలా చేయడము నాకు చాలా నచ్చిందండి. రెండు చేతులకు ఇలా సింధూరంతో పెట్టాను, రెండు కాళ్ళకు సింధూరం రాశాను అమ్మవారికి. రెడ్ డ్రెస్సులలో, రెడ్ శారీస్లలో ఉండి ఇలా కాళ్ళకు పసుపు పెట్టుకొని, ఇలా పారాన్ని పెట్టుకొని, తలలో పువ్వులు పెట్టుకొని, మెడలో కండువ వేసుకొని, అలా నిండుగా బొట్టు పసుపు కుంకుమ పెట్టుకొని అలా నడిచి వస్తూ ఉంటే అమ్మవారే నడిచి వస్తున్నట్టు అనిపిస్తుంది. అంత బాగుంటుంది కదా. ఎంతమంది అండి, ఎంతమందికి అదృష్టం దక్కుతుంది చెప్పండి. ఆ అమ్మవారి మాల వేసుకోవాలన్నా, ఆ అమ్మవారి దీక్షలు పాటించాలన్నా ఎంతమందికి ఆ అదృష్టం ఉంటుంది చూడండి. ఎంతోమంది అనుకుంటారు నేను మాల వేసుకోవాలి, నేను దీక్ష పాటించాలి అని అనుకుంటారు. కానీ అది సాధ్యం అవ్వదు కదండి. కొంతమందికి మాత్రమే నెరవేరుతుందండి. ఆ అమ్మవారే అనుకుంటాండి వీళ్ళు నా మాల వేసుకోవాలని అమ్మవారు ఏరుకొని వేపించుకుంటుంది అనుకుంటానండి. కొంతమంది వేసుకోవాలనుకున్న అస్సలు వేసుకోలేరండి. వాళ్ళకు ఏదో ఒకటి ఇబ్బంది వస్తూ ఉంటుంది, ఏదో ఒకటి అడ్డు వస్తూ ఉంటుంది. వాళ్ళు వేసుకోవాలనుకున్నా వేసేసుకోలేరు. కొంతమంది అయితే అనుకోకుండానే వేసేసుకుంటారు. అసలు నేను మాల వేసుకోవాలి అని వాళ్ళు అనుకోకముందే వాళ్ళ ఒంటి మీదకి రేపే దీక్ష స్టార్టు అనగానే వాళ్ళకు మాల ఒంటి మీదకి వచ్చేస్తుంది. కొంతమంది అనుకోని కూడా అనుకోరండి మాల వేసుకోవాలని. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మాల వేసుకుంటారు. చూడండి మా భవానీ మాతని నేను మంచిగా సింధూరంతో పాదాలని, అమ్మవారి పాదాలని అలంకరించాను. ఇప్పుడు రెండు కాళ్ళు మొక్కుతున్నాను. ఆ అమ్మవారి పాదాలు చూడండి ఎంత అందంగా కనబడుతున్నాయో కదా. ఆ అమ్మవారే ఇక్కడ కూర్చున్నట్టు అనిపిస్తుంది నాకు. కాళ్ళకు పెట్టేశాను కదా, ఇప్పుడు చేతులకు కూడా పెడుతున్నానండి. చందమామలాగా రౌండ్గా పెట్టేసి చుట్టూ ఇలా స్టార్స్ లాగా, అంటే మధ్యలో చందమామ ఉండి ఆకాశంలో చుక్కల్లా ఉంటారంటారు కదా, అలా చుక్కల్లా పెట్టేస్తే ఆ అమ్మవారి చెయ్యి ఎంత అందంగా కనబడుతుందో కదా. ఇలా అమ్మవారిలాగా మనము చేతులను కూడా అలంకరించుకోవాలండి. నేను ఇలా అమ్మవారికి మధ్యలో చందమామలాగా పెట్టి చుట్టూ చుక్కల్లా పెట్టి వేళ్ళకి ఇలా పెడుతున్నానండి. చూడండి, చూడడానికి బాగా కనబడుతుంది కదా. చూడండి ఎంత మంచిగా కనబడుతుందో కదా చెయ్యి. అలా పెడుతుంటే అమ్మవారి చెయ్యిని చూసినట్టే అనిపిస్తుందండి నాకైతే. చూడండి ఎంత అందంగా కనబడుతుందో కదా. ఈ వేళ్ళు కూడా ఎంత అందంగా కనబడుతున్నాయో కదా ఇలా సింధూరంతో పెడితే.
ఇది కొంతమంది సింధూరాన్ని ఇంట్లో కూడా తయారు చేస్తారండి. నేనైతే బయట మా పూజ స్టోర్లోనే కొనుక్కొచ్చాను. 50 రూపాయలు పడింది ఇది సింధూరాన్ని కొనుక్కొచ్చి ఇలా మా పిల్లలకి పారాని వేస్తున్నాను. చూడండి అమ్మాయి చెయ్యి ఎంత అందంగా కనబడుతుందో కదా, చాలా అంటే చాలా బాగా కనపడుతుంది. ఇప్పుడు చెయ్యిని ఉల్టా చేసి కూడా చెయ్యి పైన ఇలా చందమామలాగా పెట్టి చుట్టూ చుక్కల్లా పెడుతున్నాను. వెనక సైడ్ కూడా చెయ్యి పైన అందంగా కనబడుతుంది కదా. ఒక చెయ్యి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రెండో చెయ్యికి కూడా పెడతాను. రెండో చెయ్యి కూడా సేమ్ పెడతాను. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి, లైక్ కొట్టడము మర్చిపోకండి.